ఏమి ఆ అందము, ఏమి ఆ సౌందర్యము, ఏమి ఆ సొబగులు, ఏమిటిది? శిల్పకళా వేదికేనా, లేకపోతే నేను కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి రాజుగారి సభకి గాని వచ్చానా? ఈ మధ్యకాలంలో ఇటువంటి కార్యక్రమం చూడలేదే. అహో, మీరంతా మెగా ఫ్యామిలీ అభిమానులేనా? అబాబాబాబాబాబా, అరే రే 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 రే, ఎంత ఆనందముగానున్నది! ఇంతటి ఆనందం ఈ మధ్యకాలంలో గుండెని తాకలేదే. ఆహాహాహా, ఏమి ఆ చిరునవ్వులు, ఏమి ఆ కళలు! నా భాష కూడా మారిపోయినది. ఆ నాగుబాబు గారు కనిపించిదిరి. భాష మళ్ళీ మామూలుకి రావలేను. హే కృష్ణ, ఇదంతా నీ లీలయా, అక్కడ కనిపించు వాడి లీలయా? ఎవరి లీల కృష్ణ? నాన్నగారు నాగుబాబు గారు టవర్ స్టార్, పెద్దనాన్నగారు మెగాస్టార్, బాబాయ్ పవర్ స్టార్. ఇంకా ఇలా కాకుండా ఎలా ఉంటాడు చెప్పండి? చూడ్డానికి 6 అడుగుల బుల్లెట్ లాగా ఉండే వరుణ్ తేజ్ హీరోగా లాంచ్ అవుతున్న ముకుంద ఆడియో రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసిన మెగా అభిమానులందరికీ స్వాగతం, సుస్వాగతం. కళకి అలకి విశ్రాంతి ఉండదు. వారు కళాకారుల్ని ట్రైనప్ చేసేటువంటి ఒక నిర్విరామంగా పనిచేసే ఫ్యాక్టరీ లాగా వర్క్ చేస్తూ ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, వారి శిష్యులు మహేష్ బాబు గారు, ప్రభాస్, రవితేజ అండ్ ఇప్పుడు వరుణ్ కూడా, సత్యానంద్ గారు. ఎస్, ఈ పేరు తెలియని వారు ఉండరు. నేను ఇలా మాట్లాడాలి అనే అవకాశం నాకు వస్తుందని నేను అనుకోలేదు. నేను స్టార్ మేకర్ని అవ్వడానికి మెగాస్టార్ చిరంజీవి గారు ప్రథమ కారకులు. వారు ఎలా ఊహించారో నాకు తెలియదు, కానీ వారు ఎందుకు అనుకున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే అనుకోలేదు స్టార్ మేకర్ని అవుదామని. అది వారి ఆలోచన. వారు కళ్యాణ్ బాబుని అప్పగించడం, ఆయన పవర్ స్టార్ అవ్వడం, ఇదంతా నా పూర్వజన్మ సుకృతం. నా తల్లిదండ్రులు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, వాళ్ళందరూ చేసినటువంటి ఆశీస్సులు, వాళ్ళందరూ అందించినటువంటి ఆశీస్సులు అని నేను అనుకుంటున్నాను. మన వరుణ్ తేజ్ని ఈ ఏజ్ నుంచి నేను చూశానండి. ఇక్కడ నేను మన పవన్ కళ్యాణ్ ఏజ్లో ఆయనతో, మన వరుణ్ బాబుతో చాలా ఆటలు ఆడుకున్నాం. ఇప్పుడు ఇంతై నా శిష్యుడై మీ ముందుకి ముకుంద అనుకుంటూ వస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వరుణ్ బాబు మా ఇన్స్టిట్యూట్ నుంచి వస్తున్న ఒక మిసైల్. అది ఎక్కడికి వెళ్తుందో ఏమవుతుందో మీ అందరి చేతుల్లో ఉంది. మీరే డిసైడ్ చేయాలి. మీ అందరి చేతుల్లో ఉంది. మా సాయి ధర్మ తేజ్ని మీరందరూ ఆదరించారు, ఆయన ఎంకరేజ్ చేశారు. అలాగే మా వరుణ్ బాబుని కూడా మీరందరూ ఆదరించి మీ మనసుల్లో పెట్టుకుని, మీ గుండెల్లో పెట్టుకుని ఆదరించాలని మనసారా కోరుకుంటున్నాను. సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి వస్తున్న మరొక మిసైల్, అంతే.
అది ఎక్కడ పేలుతుందో ఏమవుతుందో అని టాప్ 6లో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఫస్ట్ నాగబాబుని యాక్టింగ్ రాక్షసుడు సినిమాలో ఫస్ట్ నా డైరెక్షన్లో చేశాడు. సో అప్పుడు నేను చిరంజీవి గారు బాగా ఆట పట్టించేవాళ్ళం. సో వాళ్ళ అబ్బాయి ముకుంద సినిమా చేస్తున్నాడు. డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను చెప్పటం కాదు, డ్రైవర్స్ వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు చెప్పుకుంటుంటారు, సార్ అబ్బాయి చాలా బాగున్నాడు సార్ అని. సో వాళ్ళదే కరెక్ట్ అయిన రిపోర్టు. సో ఆల్ ద బెస్ట్ బాబు. డైరెక్టర్ గారికి, ఆ టీంకి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. నాగబాబు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఇష్టమైనప్పుడు వాళ్ళ అబ్బాయి అంటే ఇంకెంత ఇష్టమో మీకు చెప్పక్కర్లా. ఒక రకంగా వరుణ్ చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే పట్టుదల క్రమశిక్షణ ఉన్న చిరంజీవి గారు అతనికి పెదనాన్న, చిరునవ్వేరా సంపద అనే నాగబాబు ఆయనకి నాన్న, ధైర్యం సాహసం ఉండ పవన్ కళ్యాణ్ వరుణ్కి బాబాయ్. సో అంత అద్భుతమైన పెదనాన్న, అద్భుతమైన నాన్న, బాబాయ్. అదృష్టవంతుడు కాకుండా ఎలా ఉంటాడు అడ్డాల శ్రీకాంత్. అతని సినిమా చూస్తుంటే ఏదో లోకంలోకి తీసుకెళ్ళిపోతాడు. ఏమీ లేదనిపిస్తాడు, కానీ అన్నీ ఉన్నాయి అనిపిస్తాడు. ఈ సినిమాలో నేను యాక్ట్ చేశాను, అందుకని అతను ఏ సినిమాలోనే నేను యాక్ట్ చేయడానికి నేను సిద్ధం. ఎందుకంటే నేనే కాదు, ఏ నటుడైనా అతని డైరెక్షన్లో చేయాలని నేను కోరుకుంటున్నా. అంత గొప్ప టాలెంట్ ఉన్న డైరెక్టర్ అతను. అలాంటి డైరెక్టర్ వరుణ్కి డైరెక్షన్ చేశాడు ఫస్ట్ సినిమా. ఈ రకంగా అతను అదృష్టవంతుడని నేను అనుకుంటున్నాను. సుబ్రహ్మణ్య వర్సేల్కి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నప్పుడు కథ ఇంకా మొత్తం అవ్వలేదు, సాంగ్ సిచ్యువేషన్స్ అన్ని ఇంకా వర్క్ చేసుకుంటున్నాను. సరే మొత్తం అయిపోయిన తర్వాత మిక్కీని కలుద్దాము అనుకున్నాను. ఈ లోపల ఠాగూర్ మధు గారు ఇందులోంచి గోపికమ్మ సాంగ్ నన్ను పిలిచి లైటింగ్ స్టూడియోలో సాంగ్ చూపించారు నాకు. ఆ సాంగ్ చూడగానే నేను మిక్కీ జే మేయర్ నా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఫిక్స్ అయిపోయాను. మిక్కీ, యు ఆర్ రాకింగ్, ఆల్ ది బెస్ట్. వరుణ్ని ఎవరు చూసినా తలెత్తే చూడాలి, ఎందుకంటే అంత ఉండడు కాబట్టి. సో వరుణ్, నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద హైట్, నీ కష్టం ద్వారా, నీ టాలెంట్ ద్వారా, నీ సక్సెస్ ద్వారా కూడా మీ కుటుంబ సభ్యులందరూ నిన్ను తలెత్తుకొని చూసేలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ నాగబాబు గారు నీ ఫొటోస్ నాకు ఒకసారి పంపించారు. సిస్టంలో డౌన్లోడ్ అవుతున్న టైంలో నేను ఒక ఫోన్ కాల్ మాట్లాడి వచ్చాను. ఫోన్ కాల్ మాట్లాడేసరికి నీ ఫోటో డౌన్లోడ్ అయిపోయింది. వన్ ఆఫ్ ద రైటర్స్ మా రూమ్లోకి ఎంటర్ అయ్యి చూశాడు. ఎవరు అంటే నాగబాబు గారు అబ్బాయి అనగానే కొణిదెల కొదమసింహం అన్నాడు. అది అతను చాలా స్పాంటేనియస్గా అన్నాడు. నిజంగానే నాకు ముకుంద ప్రోమోస్ చూసినప్పుడు నాకు అదన్నమాట గుర్తొచ్చింది. లాంగ్ వే టు గో వరుణ్. అండ్ ఈ టీం పనిచేసిన వాళ్ళందరూ, శ్రీకాంత్ గురించి మన రావు రమేష్ గారు కొన్ని సీన్లు చెప్పారు. ఒక సీన్ చెప్పారు, యాక్చువల్గా చెప్పగానే చాలా ఆనందం వేసింది. అంటే డైలాగ్స్ చాలా బాగా నచ్చినాయి నాకు. తర్వాత రెండో సీన్ చెప్పారు, చిన్న అసూయ కలిగింది. మూడో సీన్ చెప్పారు, నీ మీద కోపం వచ్చింది శ్రీకాంత్. చాలా 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 బాగా వేసావు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, అంటే రావు రమేష్ గారి క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా పెద్ద హైలైట్ అవుతుంది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇది ఆడియో ఫంక్షన్లో చెప్పొచ్చో తెలియదు, నాకు తెలియదు. బట్ ఐఎమ్ టోటల్లీ బికమ్ యువర్ ఫ్యాన్. ఈ సినిమాలో కేవలం నీ డైలాగ్స్ నుంచి నేను 2-3 సార్లు సినిమా చూడాలనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్. నేను ఈ సినిమా 5 సార్లు చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన డైరెక్టరు శ్రీకాంత్, అతని కోసం. తర్వాత నా ఇష్టమైన ప్రొడ్యూసర్ నాగబాబు అబ్బాయి కోసం వరుణ్ తేజ్, నీకోసం. తర్వాత మోస్ట్ బ్యూటిఫుల్ అంటే హీరోయిన్ అమ్మాయి కోసం. 4 గోపికమ్మ, హెడ్స్ ఆఫ్ మిక్కీ, సూపర్. అండ్ సీతారామ శాస్త్రి గారు అండ్ ఎంటర్ యూనిట్. ముకుంద
టైటిల్ చాలా బాగుంది. మా నాగబాబు గారు అబ్బాయి వరుణ్ తేజ. మా డాక్టర్ గారు చెప్పినట్టు 6 అడుగులు అందగాడు, చాలా అందంగా ఉన్నాడు. చిరంజీవి గారి ఆశీస్సులు ఆ అబ్బాయికి ఎప్పుడూ ఉంటాయి. చిరంజీవి గారు ఈ సినిమా ఎప్పుడెప్పుడు పెద్ద హిట్ అవుద్దా అని ఎదురు చూస్తున్నారు ఆయన. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ వరుణ్. అలాగే డైరెక్టర్ శ్రీకాంత్, ప్రొడ్యూసర్స్ బుజ్జి, మధు గారికి, మిక్కీ జయర్ గారికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వరుణ్ నిజంగా ఫస్ట్ లుక్ చూసినప్పుడే చాలా అద్భుతంగా ఉన్నాడు, చాలా బాగున్నాడు, చాలా మ్యాన్లీగా ఉన్నాడు. డెఫినెట్గా ఈ సినిమా అతన్ని ఒక స్టార్డమ్ తీసుకొస్తుందని నమ్ముతున్నాను. ఎందుకంటే అన్నయ్య ఫ్యామిలీ నుంచి వచ్చిన అందరూ కూడా ఒక మంచి స్టార్డమ్ సంపాదించుకున్నారు. ఎందుకంటే దాని వెనకాల నాకు తెలుసు బాగా కష్టపడే మనస్తత్వం, డెడికేషన్ వాళ్ళందరిలో ఉంది. చరణ్లో కానీ, బన్నీలో కానీ, అలాగే మొన్న వచ్చిన సాయి ధరమ్ తేజ్, ఇప్పుడు వరుణ్. డెఫినెట్గా వరుణ్ కూడా మంచి స్టార్ లెవెల్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ వరుణ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చిరంజీవి గారిని, మెగాస్టార్ గారిని అందరూ అన్నయ్య అన్నయ్య అంటారు. నేను మాత్రం బాస్, మా బాస్ అని పిలుస్తా. సార్ గుడ్ ఈవినింగ్. నాకు అన్నయ్య అరవింద్ గారు, ఇంకో మంచి బంగారు అన్నయ్య నాగబాబు గారు. మనస్ఫూర్తిగా అన్నయ్య అని పిలిచేది నేను నాగబాబు గారిని. సో నా అన్న కొడుకు 6 అడుగుల అందగాడు, తారాజువ్వ, శ్రీకాంత్. ఇంకోటి ఏదో అనుకున్నాం ఏంటి మనం, హవాయి గొట్టం. మా వరుణ్ ఒక సిసిదిరిలా చూసేవాడిని చిన్నప్పుడు నేను. ఇవాళ తారాజువ్వ, ఇందాక సిరివెన్నెల గారు ఎవరో చెప్పారు, పెద్దవారు మిస్సైల్ అని చెప్పారు. సో మా వరుణ్ ఈ సినిమాతో మిస్సైల్ అవ్వబోతున్నాడు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వరుణ్. మనస్ఫూర్తిగా నా బ్లెస్సింగ్స్ నీకు. ఈరోజు హీరో మిక్కీ, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నీ పాట ప్రతి సినిమాలోనూ చాలా ఎంజాయ్ చేస్తూ, నీ పాట వల్ల శ్రీకాంత్ మీ ఇద్దరు కాంబినేషన్ వల్ల నాకు కొత్త బంగారు లోకం, నాకు ఫిల్మ్ఫేర్, నంది, నాలో ఒక కొత్త ఎనర్జీని తీసుకొచ్చినాయి. థ్యాంక్స్. చాలా హ్యాపీగా ఉంది, అలాగే భయంగా ఉంది. ఆడియో ఫంక్షన్కి వచ్చినట్లేదు, ఒక దేవాలయానికి వచ్చినట్టుంది. ఎందుకంటే నాకు అన్నం పెట్టిన దేవుడు మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. నాకు ఇక్కడ యాక్చువల్గా ముందు మా బన్నీని, తేజుని, వరుణ్ తేజుని, ఆ నలుగురిని చూస్తుంటే అన్నదమ్ముల్లా ఉన్నారు అందరూ. యాక్చువల్గా చిరంజీవి గారితో సహా అంత యంగ్గా ఉన్నారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్. మీ సినిమా చూడాలని ఉంది. ఎనీవే వరుణ్కి, అట్లాగే ఠాగూర్ మధు గారికి, బుజ్జి గారికి, అందరికీ కంగ్రాట్స్. ఎందుకంటే డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మంచి డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల్ గారికి ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సీతారామ శాస్త్రి గారు ఆర్డర్ వేశారు, ముందు మీరు. సరస్వతి పుత్రుడు, ఆయన మాట కాదనలేము. నేను మాట్లాడే అవకాశం సుమాకు తర్వాత ఇచ్చేదేమో, కానీ ముందుగా ఏదైనా ఉపోద్ఘాతం మాట్లాడేటప్పుడు ముందు మాట ఉంటుంది. అదిగా నేను భావిస్తూ ఈ రోజున ఇది అనుకోని అదృష్టం. ఇంతటి జ్ఞాని, సరస్వతి పుత్రుడు, నా మిత్రుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని సత్కరించుకోవటం అంటే ఇది పరోక్షంగా సరస్వతీదేవిని సత్కరించుకోవటమే. చాలామందికి తెలియదు, ఆయన ఒక వ్యక్తిత్వ వికాసం ఉన్న వ్యక్తి. ఆయనతో కూర్చోవటం అంటేనే ఒక జీవితంలో మనం ఎన్నో రకాలుగా, ఎన్నో కోణాల నుంచి ఆయన అనుభవంలో రంగరించి చెప్పే మాటలు మనకు విజ్ఞాన గుళికల్లా అనిపిస్తుంటాయి. అవి అనుభవపూర్వకంగా నాకు తెలుసు కాబట్టి అది ఇంతకుముందు కూర్చున్నప్పుడు అన్నాను, మళ్ళీ ఎప్పుడు మనం కూర్చుంటాము, ఎప్పుడు మన ఇద్దరం అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా కూర్చోవాలని చెప్పిస్తున్నారు. సో ఈ విషయంలో ఆయనకి ఇలా సత్కరించడం అనేది నిజంగా నాకు ఒక మహద్భాగ్యంగా అంటున్నాను.
ఇవన్నీ కనుక గతం సినిమాలో ఆయన ఏవి చూస్తుంటే అందులో ఒక క్లిప్పింగ్ రుద్రవీణ, నాగబాబు ప్రొడ్యూసర్గా మొట్టమొదటిగా నాతో తీసిన సినిమా రుద్రవీణ. ఈ రుద్రవీణలో అన్ని పాటలు అత్యద్భుతమైన పాటలు, సాహిత్యపరంగా ఉన్నతమైనటువంటి సాహిత్య విలువలు ఉన్నటువంటి పాటలు అన్నీ కూడాను రాసింది సింగిల్ కార్డ్ అని అంటాం మనం పరిభాషలో, అది సీతారామ శాస్త్రి గారు. ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం. లలిత ప్రియ కమలం కానివ్వండి, తరలి రాధా తనే వసంతం అని కానీ, నీతో ఆగేనా సంగీతం బిళహరి అనే సాంగ్, ఒకటా రెండు అన్ని పాటలు కూడా అత్యద్భుతం. అందులో నాకు విపరీతమైనటువంటి పేరుని తీసుకొచ్చినాయి. నాగబాబుకి విపరీతమైన డబ్బును మాత్రం తీసుకురాలేదు కానీ మంచి పేరుని తీసుకొచ్చింది ఆ సినిమా రుద్రవీణ. సరస్వతి బాగా ఎక్కువ ఉంటే లక్ష్మీదేవి దూరంగా ఉంటుంది అంటారు, అది నిజమైంది రుద్రవీణలో. అందుకని మరీ సరస్వతి ఎక్కువ ప్రేమిస్తే కొంచెం కష్టమేమో. బట్ ఏమైనా వీరి అసోసియేషన్ అనేది గత స్మృతులను గుర్తు చేస్తూ చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇన్నేళ్ల తర్వాత నాగబాబు సినిమాకి అన్ని పాటలు రాసి సింగిల్ కార్డు సీతారామ శాస్త్రి ఎలా అయితే ఇచ్చారో లిరిసిస్ట్గా, మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నాగబాబు పుత్రుడు నా బిడ్డ వరుణ్ తేజ్ సినిమా ముకుంద కూడా అన్ని పాటలు ఆయనే రాసి సింగిల్ కార్డు మళ్ళీ ఆయన సొంతం చేసుకున్నారు. అది పైగా రికార్డు 3000 పాటలు రాయటం అనేది అది ముకుంద ద్వారానే కుదిరినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ వారి పలుకులు వినాలని మీతో పాటు కూర్చుంటున్నాను. నా తుది పలుకులు మీరు తర్వాత విందరు కానీ. ధన్యవాదాలు. మెగాస్టార్, మెగా ఫ్యామిలీ, ఈ వీళ్ళున్న ఫంక్షన్లో ఎవళ్ళైనా మాట్లాడడానికి పూనుకోవడం అంటే మాట దక్కదో అని తెలుసుకోవటమే. ఎందుకంటే వారి మాటలే వినడానికి ప్రయత్నం చేస్తారు. మీ హర్షధ్వనాల హోరు వచ్చి తాగుతుంటే చినుకుల జల్లైతే ఒళ్ళు పులకరిస్తుంది, కానీ భయంకరమైన జడివానైతే ఒళ్ళు జలధరిస్తుంది, గుండెల్లో దడబుడుతుంది. ఈ ముకుంద చిత్రాన్ని గురించి 3 ముక్కలు. మామూలు ఈరోజు మనం మాట్లాడుకునే పరిభాష ప్రకారం అయితే అడ్డాల శ్రీకాంత్ సినిమాలు అత్యంత విభిన్నంగా, కొత్త తరహాగా, విలక్షణంగా ఏమీ ఉండవు. చాలా సామాన్యంగా ఉంటాయి. ఒక కుర్రాడు వయస్సు అనేటువంటి మహోద్ధృతమైన తరంగం తాకిడికి తట్టుకోలేక అట్టిట్టయిపోతున్న అలజడి పేరే ప్రేమ అని పెట్టి దాని చుట్టూ తిరుగుతున్న ఇతివృత్తాలు కానీ, లేదా మన కళల్లోనూ ఊహల్లోనూ కూడా అందనటువంటి అతిమానుషమైన శక్తులు కలిగినటువంటి సూపర్ మ్యాన్ల గురించి కానీ ఆయనలోని కథకుడు కానీ ఆయన దర్శకుడు కానీ మాట్లాడు. ఆయన జీవితాన్ని గురించి మాట్లాడతాడు, మనుషుల గురించి మాట్లాడతాడు, మన గురించి మాట్లాడతాడు. అతను సినిమా చూస్తే ప్రతి ఫ్రేములో మనలో ఉన్న ప్రతి ఒక్కళ్ళం ఎక్కడో అక్కడ అందులో ఉన్న ఏదో ఒక పాత్రతో అనుసంధానించబడతాం. కొత్త బంగారు లోకం చూడండి, సీతమ్మ వాకిట్లో చూడండి, ఈ సినిమా చూడండి, ఆ విషయం మీకు చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. మెగాస్టార్ అనబడే ఒక సూర్యుడి నుంచి వచ్చిన కాంతిని తీసుకుని దానితో మాత్రమే బతకగలిగినటువంటి మట్టి ముద్దలైనటువంటి గ్రహాలుగా మాత్రమే కాక తమదైనటువంటి ప్రతిభావ్యుత్పత్తులతో స్వతంత్రంగా ఒక్కొక్క నక్షత్రంగా నిలవటం ఎలాగా అన్నది నేర్పినటువంటి ఈ మెగా కుటుంబంలో నుంచి మరొక మిస్సైల్ లాంటి స్టార్ వస్తున్నాడు. చెప్పాలనుకుంటున్న 4 మాటలు మీరు వినే విధంగా నేను మెగాస్టార్ ద్వారా మిమ్మల్ని మౌనంలో అట్టేపెట్టి నేను చెప్పాను. ఇటువంటి జీవితంలో సామాన్యమైన నేల మీద నిలబడి మట్టి వాసన వేసే కథల్ని తెరకెక్కించేటువంటి అడ్డాల శ్రీకాంత్, అతనితో కూర్చుని మాట్లాడుతుంటే నాకు మహదానందం వస్తుంది. అతని విజయం తెలుగు వాళ్ళ విజయం అవుతుంది. మేయర్ చక్కటి మ్యూజిక్ ఇచ్చాడు. ఆ నిర్మాతలిద్దరికీ వీళ్ళందరికీ ఈ సినిమా గొప్ప విజయం అవుతుంది అనే ఆశ మాత్రమే కాదు, విజయం అయి తీరుతుంది అనే నమ్మకంతో మీ అద్దె నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. 2003లో నేను అప్పటికి ఎంటెక్ చేసేసి ఈ సినిమా మీద ఉన్న మక్కువతోటి ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు నేను వెంగళరావు నగర్లో ఉండి సాధారణంగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఎక్కడ అవకాశం వస్తుందని చెప్పి ప్రయత్నాలు చేసుకుంటున్న టైంలో
ఒక 6 నెలలు ప్రయత్నించాను. ఇంకా రాదేమో అని చెప్పి మళ్ళీ ఢిల్లీ ఐఐటికి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం అనుకున్న టైంలో అంతకుముందు ఎప్పుడో ఒక 3 నెలల క్రితం పరిచయం అయిన సింధూర్ బో కృష్ణారెడ్డి గారు, మా బాబాయ్ ద్వారా ఎంజీ రావు గారు అని ఆయన ద్వారా పరిచయం అయ్యారండి. సింధూర్ కృష్ణారెడ్డి గారు ఆయన తమ్ముడు గారే మధు గారు, ఠాగూర్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో బి మధు గారు అనమాట. నా ఫస్ట్ నా అవకాశం ఇచ్చిన ఆయన కృష్ణారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి కృతజ్ఞతలు సార్. అలాగే ఆ సినిమా నాకు నిజంగానండి, చిరంజీవి గారి సినిమా నాకు తెలియదండి. అప్పుడు నేను ర్యాలింగ్ వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి అటు ఢిల్లీ వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ఫిబ్రవరి 12వ తారీఖు అండి ఆ సినిమా 2003 ఫిబ్రవరి 15 స్టార్ట్ అయింది అన్నపూర్ణ 7 ఎకరాల్లో. అప్పుడు నేను కరెక్ట్గా ఫిబ్రవరి 9వ తారీఖున ఎప్పుడో ఫోన్ వచ్చిందండి మధు గారి నుంచి. అప్పుడు నేను సెలవు వాళ్ళేదో ల్యాండ్లైన్కి వచ్చింది ఫోన్. ఇలాగా అప్పుడు నువ్వు వచ్చావు కదమ్మా, మా అన్నయ్య చెప్పారు కదా వచ్చి చేస్తావా సినిమా అని చెప్పేసి, అదే అప్రెంటిస్గా. అంటే నాకు అంత ఇంపార్టెన్స్ ఏం లేదండి, కాకపోతే నాకు అవకాశం ఇవ్వడానికి అలా ఒక ఫోన్ వస్తే నేను వచ్చాను అనమాట. నాకు ఏ సినిమా ఏంటో తెలియదండి. నేను డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లోపల మిగిలిన ఉన్న నాకంటే సీనియర్లు ఉన్న కో డైరెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ గారు వాళ్ళందరూ ఉంటే, నీకు రైటింగ్ బాగొచ్చా అన్నప్పుడు అప్పుడు వార్త పేపర్లో ఏదో చిన్న పేరా చూపించి అది రాసి చూపించు, రైటింగ్ ఎలా ఉందో చూద్దాం అన్నారు. రాశాను, రైటింగ్ బాగుంది, ఈ అబ్బాయితోటి ఆ రైటింగ్ వర్క్ అంతా చేయించండి అన్నారు. అప్పుడు కరెక్ట్గా ఓ పేపర్ తీసుకుని ఇగో ఇందులో ఉన్నాయని రాసే కాస్ట్యూమ్స్ ఫైల్ ఇది అంటారు దీన్ని అని ఒక అతను చెప్పారు, రవి గారు అని చెప్పి, ఎన్ రవి గారు అనమాట అండి, ఆయన అసోసియేట్ డైరెక్టర్ అనమాట. దానికి రాస్తున్నాం సార్ ఫస్ట్ టైము. అలా చేసినప్పుడు హీరో చిరంజీవి అని ఉందండి. నాకు అర్థం కాలేదు. అంటే నిజంగానే అంత అసలు తెలియదండి నాకు ఏ సినిమాకు దేనికంటే మా బాబాయ్ చెప్పాడు ఇలా వచ్చాను ఎంతవరకే. ఇంకోటి ఏంటంటే మధు గారు అనేటప్పటికి ఆయన ఏ సినిమా ఏంటి అనేది కూడా అవగాహన లేదండి నాకు. అంత పేరున్నా కాదు కదా, ఏ పెద్ద తెలుసున్న డైరెక్టర్లు అంటే అది వేరు ఇది వేరు కదా అనుకున్నాను డైరెక్ట్గా. ఎందుకంటే అంత 2 నెలలు కూడా నేను ర్యాలింగ్లో ఉండటం వల్ల, నా చదువులో నేను ఉండటం వల్ల అసలు పట్టించుకోలేదు. డైరెక్ట్గా వచ్చి ఆ పేజీ తీసేప్పటికి హీరో చిరంజీవి అంటే నేను అన్నాను ఇమ్మీడియట్ కాల్తోటి, ఏంటి సినిమాకి చిరంజీవా హీరో అన్నాను. అప్పుడు ఒక అతను అన్నాడండి, చిరంజీవి కాదు చిరంజీవి గారు అని చెప్పేసి. అంటే మీకు తెలియదేముంది, బయట అలవాటు అయిపోయి గుమ్మన అంత అలా ఉండదు కదా. ఇది ఎందుకు చెప్పారంటే ఆ గౌరవం అనేది ఏదైతే ఉందో అది తొలి పాఠం నేను నేర్చుకున్న విషయాన్ని ఒక్కసారి మీతో అందరూ పంచుకుందామని ఆ ఒక్క విషయాన్ని చెప్పాను సార్. ఈ కథకు సంబంధించినంత వరకు నేను రూరల్ ఏరియాల్లో ఉన్నప్పుడు కుర్రోళ్ళ యొక్క మనస్తత్వాల్ని అవి కొంచెం అబ్జర్వ్ చేసిన తర్వాత ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్లకి ఎటువంటి వాటికి ప్రభావితం కాకుండా తను అనుకునేది ఏంటో దాని మీదే ఆలోచించి మనసుతోటి నిగ్రహంతో ఉండే ఒక కుర్రోడు కథ రాస్తే బాగుంటుంది, అది చాలామందికి ఉపయోగపడద్దేమో, చాలామంది ఆలోచించగలుగుతారేమో అన్న ఒక ఉద్దేశంతో సీతమ్మ వాకిట్లో జరుగుతున్నప్పుడు రాసుకుంటున్నమాట. అది ఇలాంటి ఐడియా ఉందని చెప్పాను. నాకు బాగా మిత్రుడు, నా ఆప్తుడు, నా దగ్గర అసోసియేట్గా పనిచేస్తున్న కిషోర్ అండి. ముఖ్యంగా తన యొక్క కాంట్రిబ్యూషన్ నాకు చాలా ఎక్కువ ఉంటుంది. అతని పేరు ఇప్పుడు తలుచుకోవడం, ఇక్కడ చెప్పడం ఖచ్చితంగా అర్హతమైనదే. ఎందుకంటే ఆయనకి ఈ మధ్యన కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది వచ్చినా ఈ సినిమాకి తెలుసండి వరుణ్కి అతను ఎంత కష్టపడుతూ ఉంటాడో. ఆ కిషోర్ నేను కలిసినప్పుడు ఆ సీతమ్మ వాకిట్ల టైంలో ఈ కథ ఎలా ఉంటుంది, నెక్స్ట్ కథ ఇది చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఈ వరుణ్ది ఫోటో చూపించాయండి. ఈయన బాగుంటాడని చూడు, ఎవరో నాగబాబు గారు అబ్బాయి అని చెప్పేసాను. నేను ఇంక రెండో ఆలోచన లేకుండా, మీకు గుర్తుంటే ఉంటుంది సార్, డైరెక్ట్గా ఇంకెవరిని అడగకుండా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా సీతమ్మ వాకిట్లో ఫైనల్ అవుతుందండి, ఇంకా రిలీజ్ టైంకి వస్తుంది, నెక్స్ట్ కథ ఇది అనుకుంటున్నాను, మీ అబ్బాయి కొంచెం మీరు నాకు ఇవ్వండి, నేను ఖచ్చితంగా ఇలా చేద్దాం అనుకున్నాను. కొంచెం చూడగానే నాకు అనిపించాడు, ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఉంటుంది అనిపించిందండి అన్నాను. అది ఎన్నో మలుపులు తిరిగింది, అది వేరే విషయం అనుకుంటుంది ఇప్పుడు అప్రస్తుతం. అయినప్పటికీ మొత్తం మీద ఫైనల్గా అదొక రూపు దాల్చుకొని ఆ అబ్బాయి ఆ సినిమాకి హీరోగా ఉండి ఏదైతే అనుకున్నానో, ఎలాంటిదైతే నేను కథకు ఎక్కించాలనుకున్నానో దానికి పూర్తిగా తను ఫిట్ అయ్యి ఇప్పుడు ఈ రోజున ఇంతమంది టెక్నీషియన్లు అంటే ఒక ప్రాజెక్ట్ని మనం తీసుకొచ్చేటప్పుడు ఎన్ని ఈగోలు దాటాల్సి వస్తుందో, ఎంతమంది ఎన్ని రకాల ఫీలింగ్స్ని దాటుకుంటూ రాస్తూ ఉంటాం. అవన్నీ భరించి ఉంటారు వీళ్ళందరూ. సభాముఖంగా వీళ్ళందరినీ ఎక్కడైనా నేను నొప్పించుంటే ఒకసారి అందరికీ క్షమాపణలు చెప్పుకుంటా, అదే టైంలో కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా. నేను ఫస్ట్ మూవీ చేసేటప్పుడు someone told that I don't know the language, so how can I make music for Telugu movies? But I think Tollywood is such a great film industry that they encourage
any artist, and I'm really glad that I'm able to make good albums, and with the support of good directors and producers, I'm able to create music in the Telugu language. So thank you so much. And I would like to talk a little bit about the album, the singers especially, all the singers who have sung in this, Chitra Garu, Karthik, Shivani, Rahul Nambiar, Revant, and Shweta Pandit. Thank you so much for giving your wonderful vocals to the album. And the lyrics, Sitaram sir, it's always a pleasure working with you. Somehow, when you write the songs, it just reaches to the audience. So thank you so much, sir. And wishing all the best to Varun Tej and Pooja, and my really good friend, director Srikanth sir. Thank you, sir, for creating this wonderful movie and helping me to make good music. And thank you to the whole cast and crew. Thank you. మెగాస్టార్ చిరంజీవి గారికి ఎదురుగా మొదటిసారి అవకాశం నాకు అరవింద్ గారికి, తర్వాత నాగబాబు గారికి, చోటా గారు, తర్వాత మా బన్నీ గారు, సాయిధరం తేజ్ గారు, నెక్స్ట్ ఫిలిం హరీష్ గారితో చేస్తాం. వీళ్ళందరి లెగసీ గురించి పవర్ స్టార్. సో చిరంజీవి గారి నుంచి మొదలైన లెగసీ ఇవాళ నెక్స్ట్ మన వరుణ్ తేజ్ గారితో కూడా కంటిన్యూ అవుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, నాకు ఈ గొప్ప క్యారెక్టర్ ఇచ్చిన మా శ్రీకాంత్ అడ్డాల్ గారు, సార్ ఒకసారి రండి సార్, చెప్తాను ఒకసారి. ఆయన ఏం చెప్పినా నేను ఏదో ఓవర్ యాక్ట్ చేసేస్తున్నాను ఎప్పుడు అనేస్తారు. ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నాకు ఇంతగా మంచి క్యారెక్టర్ ఇచ్చిన మీకు చాలా థ్యాంక్స్ సార్. ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ. మెగాస్టార్ చిరంజీవి గారికి నమస్కారం. నాకు చాలా సంతోషంగా ఉంది. ముకుందలో అన్ని సాంగ్స్ నాకు చాలా నచ్చింది. నేను ట్రై చేస్తాను. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ such a beautiful movie and giving me Gopi Kamma. Lovely music, and I can't stop singing Gopi Kamma, so thank you so much for that. Mani sir, thank you for making me look so beautiful. It all goes to you, the credit, wherever you are. And the whole team, thank you so much for being there and helping me be a complete part of this film and making me feel involved. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలుపును లేపాలిక బాలా పరదాలి తేయక పరుపే దిగనేయక పవలింపాయింతగా మేలా కడవళ్ళు కవ్వాళ్ళు సడి చేస్తున్నవి నాక గడపళ్ళు కిరణాలు లేలేమన్నా కదలక కలికి కునుకీరా చెల్లవార వచ్చినమ్మ గోపికమ్మ చాలు లేమానే నిదరా గోపికమ్మ నిన్ను విడనే మా మంచుతరా. అందరికీ నమస్కారం. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది, అందుకని క్లుప్తంగా మాట్లాడతాను. అందరికన్నా ముందు ఈ అబ్బాయి హీరో అవుతున్నాడంటే మా నాగబాబు కొడుకు. మా కుటుంబంలో హీరో అవుతున్నాడు అనగానే నాగబాబు ఫేస్ గుర్తొస్తాయండి నాకు. అంత మంచి మనిషి, నాకు సోదరులు అంటాడు. అతని కుటుంబంలో ఒక నక్షత్రం వస్తుందని అంటే అతని ఆనందం, అతని భార్య ఆనందం. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఫర్ యూ నాగబాబు. చిరంజీవి గారిని డాడీ అని పిలిచే చరణ్ కాకుండా ఇంకొక మనిషి ఉన్నాడు, వాడు వీడే.
చిరంజీవి గారిని ఎప్పుడు డాడీ అని పిలుస్తాడు. అది చాలామందికి మొదట్లో కన్ఫ్యూషన్ ఉండేది, ఇతనే చిరంజీవి గారి కొడుకు అనుకుని. అందుకని ఈ ఈ చిన్న కుర్రాడు ఇటువంటి స్టార్ అవ్వడం కానీ, అసలు ఒక స్టార్ అవుతాడు అనడానికి ఈ చుట్టూ ఎన్ని ఉన్నాయంటే, ఈ డైరెక్టర్ గురించి నేను విడిగా చెప్పక్కర్లేదు. అతని మొదటి సినిమా చూసి బుక్ చేసినప్పుడు ఇంకొక సినిమా రాజుగారికి చేసి వస్తానండి అని అన్నాడు. ఇంకా రాలేదు, ఎదురు చూస్తున్నాను. శ్రీకాంత్, సీతారామ శాస్త్రి గారు ప్రత్యేకంగా నా నమస్కారం. థ్యాంక్ యూ అండి. ఆడియో లాంచ్ చేసేస్తాం, అందరిని పిలిచేస్తాం, ఇక్కడే ఉండమని అన్నారు, తొందరగా చేసాము. నాగబాబు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే వల్లభనేని వంశీ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారిని, మిక్కీ జే మేయర్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని మరోసారి వేదిక మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. చేసేదేదో చేసే ముందే ఆలోచిస్తే తప్పుందా, తోచిందేదో చేసేస్తూ. అండ్ ఇప్పుడు ఇన్వైట్ చేస్తున్నాము స్టైలిష్ స్టార్ బన్నీ. కాదా ఆచి తూచి అడుగై ఉందా, అండ్ ఇప్పుడు పిలిచేద్దాము ఆన్ స్టేజ్ ఆర్ హీరో వరుణ్ తేజ్. మెగా స్టార్ చిరంజీవి గారు. ఏ పూటైనా ఏ చోటైనా నిలవని ఆడియో లాంచ్ కన్నా ముందు TTimenews.com యాప్ ముకుందాకు సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడాను TTimenews.com లోని ఈ యాప్ ద్వారా గూగుల్ స్టోర్ లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు. గమ్యం చూపించాలి, పక్క పక్కనే అక్షరాలను నిలిపి ఉంచిన అర్థమున్న ఓ పదము కానిదే అర్థముండున, నీది అయిన నిర్వచనమించుకో జీవితానికి ఏం చేసినా. స్పష్టంగా పోల్చుకో, శక్తిగా తేల్చుకో, అతి సులువుగా అయ్యే పనాయేమనుకున్నా. కష్టాలే ఓర్చుకో, ఇష్టంగా మార్చుకో, అడుగడుగునా ఏ మలుపెలా పడగొడుతున్నా. కలలకి కళ్ళకి మధ్యన కనురెప్పే అంతని నమ్మకం నిజమయ్యే లోపుగా తప్పని నొప్పి ఉందని, ఆటనే వేటగా మార్చడం కాలం అలవాటని. మా అన్నయ్య ఆశీస్సులు, మా తమ్ముడి పవరు, మా బన్నీ ఎనర్జీ, మా చరణ్ ప్రేమ, మా తేజు లవ్, ఇవన్నీ మించి మీ యొక్క అభిమానం ఉన్నందువరకు వరుణ్కి మంచి భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇంత మంచి ఆడియో ఇచ్చినటువంటి మిక్కీ జే మేయర్ గారికి చాలా థ్యాంక్స్. నెక్స్ట్ నిర్మాతలుగా బుజ్జి గారు, మధు, వరుణ్ తోటి ఫస్ట్ టైం మనస్ఫూర్తిగా ముందుకు వచ్చి మేము చేస్తామని వచ్చినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞుడై ఉన్నాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రీకాంత్. అండ్ అన్నిటికంటే మించి మా అన్నగారు లాంటి వ్యక్తి సీతారామ శాస్త్రి గారు నా కొడుక్కి ఫుల్ కార్డ్, నాకు ఫస్ట్ టైం నా రుద్రవేణి తీసినప్పుడు ఫుల్ కార్డ్ అంత టైటిల్ సాంగ్ మొత్తం అన్ని సాంగ్స్ ఆయన రాశారు. వరుణ్ కూడా అది రాయటం చాలా యాదృచ్ఛికం అనాలా, ఆయన బ్లెస్సింగ్ అనాలో, చాలా హ్యాపీగా ఉంది. ఈ ఇండస్ట్రీలోని ఎవరికైనా సరే ఒక కాళ్ళకి దండం పెట్టగలిగేటువంటి వ్యక్తిగా నేను గౌరవించేది మా సీతారామ శాస్త్రి గారిని, అదర్ దాన్ మా అన్నయ్య. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మనస్ఫూర్తిగా వరుణ్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎక్కువ టైం లేదు, సో ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పుకోవాల్సింది, ఈ సంవత్సరం మొదలైంది ఎవడు సినిమాతో, అక్కడి నుంచి ఈ సినిమా ముకుందాతో ఎండ్ అవుతుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ సంవత్సరం అంతా నిజంగా చాలా మంచి సంవత్సరం. మాకు ఇన్ని హిట్లు వచ్చినందుకు మెగా అమ్మలందరికీ మనస్ఫూర్తిగా ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
అండ్ మికీ ఫస్ట్ నీకు చెప్పాలి, కంగ్రాచులేషన్స్. టైం లేదు కాబట్టి ఆల్ టెక్నీషియన్స్, ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు అందరికీ ఐ విష్ దెమ్ రియలీ ఆల్ ద బెస్ట్. నేను ఒక వ్యక్తి అడ్డాల్ శ్రీకాంత్ గురించి మాత్రం ఒక చిన్న విషయం చెప్తాను. చాలామంది అడ్డాల్ శ్రీకాంత్ గారి సినిమా చూస్తూ ఏముంది ఇందులో, చాలా సింపుల్గా ఉంది కదా, ఏముందని చాలామంది అనుకుంటూ ఉంటారు. నాకు పర్సనల్గా అడ్డాల్ శ్రీకాంత్ సినిమా అంటే చాలా ఇష్టం. తన సినిమాలో చాలా సింపుల్గా ఉంటుంది. తన సినిమాలో ఏముందో చాలామందికి అర్థం కాదు. నిజంగా తన సినిమాలో ఏముందని మీరు అబ్జర్వ్ చేసి చూస్తే తన సినిమాలో మంచితనం ఉంటుంది. తన మనసులాగే తన సినిమాలో మంచితనం ఉంటుంది. తను చాలా పాజిటివ్గా ఉంటాడు. అంటే తన ఈ స్టేజ్ చూస్తేనే తెలుస్తుంది తన మనసు ఎలా ఉంటుందో. ఈ స్టేజ్ చూస్తే తెలుస్తుంది. తన మాట్లాడినప్పుడు తన మనసు ఎలా ఉంటుందో తెలుస్తుంది. తన మిగతా టెక్నీషియన్స్ని రెస్పెక్ట్ చేసినప్పుడు తన మనసు ఎలా ఉంటుందో తెలుస్తుంది. తన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుస్తుంది. తన వ్యక్తిత్వం వల్ల జనాలు కనెక్ట్ అయ్యి ఆ సినిమా వచ్చి చూస్తున్నారు. అది నేను నమ్ముతున్నాను. సో శ్రీకాంత్, నీ సినిమాలో ఏం లేకపోయినా ఆ మంచితనం ఉన్నంతసేపు నీకు తిరుగులేదు. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ నాకు ఈ సినిమాలో మంచితనం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. థ్యాంక్ యూ. అండ్ నాగబాబాయ్, వెరీ 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 హ్యాపీ ఫర్ యూ. నిజంగా మా డాడీ నా లాంచ్ అప్పుడు ఎంత హ్యాపీ అవుతారో నాకు తెలియదు, కానీ నిజంగా నీ గురించి మాత్రం చాలా ఆనందపడ్డారు బాబాయ్. థ్యాంక్ యూ. అఫ్ కోర్స్ పవర్ స్టార్ లేకపోయినా ఆ గాల్లో మీ చప్పుడు ఉంటుంది, మీ ఉత్సాహం ఉంటుంది. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ అబవ్ ఆల్ వరుణ్, వరుణ్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నీకున్న హైట్లో నాకు ఒకటో రెండో ఇంచులు ఇవ్వగలితే ఇవ్వు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యూ గోన్ టు స్టార్ట్ అ గ్రేట్ జర్నీ. ఐ విష్ యూ హ్యావ్ ఎవ్రీబడీస్ బ్లెస్సింగ్స్. అండ్ ఇప్పుడు ఈ సినిమాతో తెరంగేట్రం చేయబోతున్న వరుణ్ మాట్లాడతాడు. వరుణ్. అందరికీ నమస్కారం. మా ముకుంద ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన ఇండస్ట్రీ పెద్దలందరికీ, మీడియా వాళ్ళకి, ముఖ్యంగా మా ఫ్యామిలీని ఎన్నో సంవత్సరాల నుంచి ఆదరిస్తున్న అభిమానులందరికీ నా శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. ఈ సినిమా గురించి ముందే మాట్లాడాలంటే నేను ఫస్ట్ మా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గురించి మాట్లాడాలి. కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం ఆయన ఒక కథ అనుకుని, ఆ కథకు ఒక కుర్రాడు పాత్ర కావాలి, దానికి నేను బాగుంటాను అని అనుకోవడం, అది వచ్చి మా నాన్నగారికి చెప్పడం, ఆ అవకాశాన్ని నాకు ఇవ్వడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఒక మంచి సినిమాలో పనిచేసే అవకాశం నాకు ఇచ్చినందుకు శ్రీకాంత్ గారికి నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమాకి మోస్ట్ ఇంపార్టెంట్, ఒక పిల్లర్ లాంటి వాళ్ళు. అలా మా సినిమాకి నేను శ్రీకాంత్ గారి కెరియర్లో జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మాతో సినిమా ఎవరు చేస్తారో అనుకుంటున్నప్పుడు ఒక 1 ఇయర్ ఎవరు చేస్తున్నారో తెలియదు, వీళ్ళు వాళ్ళు పేర్లు మారారు. ఆఖరికి నన్ను నమ్మి, మా డైరెక్టర్ని నన్ను, మా కాంబినేషన్ని నమ్మి నేను మీతో సినిమా చేస్తాను అని ముందుకొచ్చిన మా ఠాగూర్ మధు గారికి, నల్లమల్లి బుజ్జి గారికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఐ విల్ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యు అంకుల్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, సినిమాటోగ్రాఫర్ మణికంఠన్, అండ్ డాన్స్ మాస్టర్ రాజు సుందరం గారు, ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ గారు, ఇంకా ఈ సినిమాకి 6కి 6 పాటలు రాసిన ద గ్రేట్ లెజెండరీ సీతారామ శాస్త్రి గారు. సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ అదృష్టంగా భావిస్తున్నాను వీళ్ళందరూ ఇంత పెద్ద పెద్ద టెక్నీషియన్స్లో నా మొదటి సినిమాలో పనిచేసినందుకు. ప్లస్ నా సినిమాలో యాక్ట్ చేసిన తోటి నటీనటులు రావు రమేష్ గారు, రఘుబాబు గారు, పచ్చూరి వెంకటేశ్వర గారు, ప్రకాష్ రాజ్ గారు, ఇంకా చెప్తాను, సెపరేట్గా చెప్తాను మళ్ళీ. ఆమె మర్చిపోయింది కదా, నాకు గుర్తుంది, నేను చెప్తా. ఈ సినిమాలో కొంచెం కన్ఫ్యూజ్ చేస్తారు, మళ్ళీ గుర్తు తెచ్చుకొని. ప్రకాష్ రాజ్ గారు, ఇంకా మా సినిమాలో పనిచేసిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మా ట్రాక్ అండ్ ట్రాలీ చేసే అతని వరకు, మాకు రోజు సినిమా షూటింగ్ వెళ్తున్నప్పుడు రోజు మాకు ఫుడ్ వండి పెట్టే అతని వారి నుంచి లైట్ బాయ్స్ అందరికీ
నా జర్నీలో నా మొదటి స్టెప్లో పాల్గొన్నందుకు, పార్ట్ ఆఫ్ ఇట్ అయినందుకు నా శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. And I would like to talk about Pooja now. Okay, the very beautiful Pooja Hegde. మొన్న కూడా హిందీ సినిమా ఆల్రెడీ ఒక ఛాన్స్ కొట్టేసింది. And you've been a wonderful co-star, Pooja. Thank you so much for being part of my journey in the beginning. Thank you. Ready? Yeah. Next, Power Star. ఈ సినిమా గురించి నేను మొదటిగా ఆఖరిగా మాట్లాడాల్సిన వ్యక్తి ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద మూవీ మిక్కీ జే మేయర్. మిక్కీని నేను సినిమా స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడు కలవలేదు. ఒకసారి మేము అమలాపురంలో షూటింగ్ చేస్తున్నాం, అదే మన అమలాపురంలోనే. మిక్కీ గారు వచ్చారు, మధుగా నాకు పరిచయం చేశారు, కూర్చొని మిక్కీతో కొంచెం మాట్లాడాను. I felt very warm and nice in his company. He was such a nice person. And me and Mickey got along really well. మంచి ఫ్రెండ్స్ అయ్యాం. నేను ఎప్పుడు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ పెద్ద ఫ్యాన్. అండ్ మిక్కీ, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ ఆల్బమ్ ఇన్ ద ఫస్ట్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇలా నుంచుని ఇలా స్టేజ్ మీద ఈ మైక్ పట్టుకుని ఇంత పెద్దవాళ్ళ అందరి ముందు మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం ద వన్ అండ్ ఓన్లీ మా పెద్దనాన్న చిరంజీవి గారు. నెక్స్ట్ నేను మాట్లాడాల్సింది మా బాబాయ్ పవర్ స్టార్ గురించి. మా బాబాయ్ వారణాసిలో గోపాల షూటింగ్లో ఉన్నాడు, ఇక్కడ రాలేకపోయాడు. కానీ ఇందాకే నాకు బాబాయ్ మెసేజ్ కూడా పెట్టారు, ఆల్ ద బెస్ట్ వరుణ్. బాబాయ్ ఎక్కడున్నా, బాబాయ్ వారణాసిలో షూటింగ్ చేస్తున్నా, ఆయన బెస్ట్ విషెస్ ఎప్పుడు నాతోనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. అలాగే చరణ్ కానీ, బన్నీ అన్న కానీ, తేజ్ కానీ ఎప్పుడూ నాకు వెనకాలే ఉండి సపోర్ట్ చేస్తూ మా ఎంటైర్ ఫ్యామిలీ నా వెనకాల ఉన్నందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను ఈ స్టేజ్ మీద ఇలా నుంచుని కృతజ్ఞతలు చెప్పాల్సిన వ్యక్తుల్లో నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు సాక్షిగా చెప్తున్నాను. నాకు ఎప్పుడూ నేను ఏం చేయాలన్నా నా వెనకాలే ఉండి నువ్వేం బాట తీసుకున్నా మేము నీకు సపోర్ట్ చేస్తాం అంటూ నా వెనకాల ఉన్న మా ఫ్యామిలీ, మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, ఇంకా మా హోల్ ఫ్యామిలీ మొత్తం అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అమ్మ థ్యాంక్ యూ. తల్లిదండ్రుల గురించి మాట్లాడి నేను మా గురువు గారి గురించి మాట్లాడకపోతే, సార్ సత్యానంద్ సార్ థ్యాంక్ యూ సో మచ్. మా బాబాయ్ నుంచి స్టార్ట్ చేసి మొన్న నా వరకు మా ఫ్యామిలీలో థర్డ్గా సార్, మూడో వ్యక్తినే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకు శిక్షణ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆఖరిగా ఎన్నో సంవత్సరాల నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి మొన్న వచ్చిన సాయి ధరమ్ తేజ్ వరకు ఎవ్వరు ఎన్ని సినిమాలు తీసినా మీ వెనకాల మేమున్నాం, మీ వెనకాల వెన్నంటూ మేముండి మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తాం అన్న మీ అభిమానులందరికీ నా శిరస్సు వంచి నమస్కారాలు, ధన్యవాదాలు. అసలు ఏ కోసానా ఫస్ట్ సినిమా ఆడియో లాంచ్లో ఫస్ట్ టైం హీరో మాట్లాడినట్టుగా ఉందా చెప్పండి. మన కళ్ళ ముందు మన ఒళ్ళో పెరిగిన బిడ్డలు అనర్గళంగా మాట్లాడుతుంటే చూసి అవాక్ అవడమే తప్ప మరొకటి కాదు. సోమన్నట్లుగానే వీడు మాటలు ముందు పుట్టే తర్వాత వాళ్ళు పుట్టారేమో అనిపిస్తుంది. చాలా చాలా ఆశ్చర్యం. ఈ మాత్రం మాట్లాడడానికి మాకు చాలా సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఎక్కడ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తోటి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాం, ఎలా నిలదొక్కుకోవాలి, ఎలా ఉండాలి అనేది ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మా వెనకాల ఎవరు లేరు. ఏ అడ్రస్ లేకుండా వచ్చిన మాకు ఇంత ఇదిగా మాట్లాడడానికి చాలా సంవత్సరాలు పట్టింది, ఇలా నిలదొక్కోవడానికి చాలా ఏళ్ళు పట్టింది. కానీ ఈ బిడ్డలు వాడు వెనకాల మేము ఉన్నాము అనేటువంటి ధైర్యం అవనివ్వండి, లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఎక్స్పోజర్ మూలంగా వాళ్ళకు వచ్చేటువంటి ఆ స్థైర్యం కానివ్వండి, దాంతో ఇంత ధైర్యంగా వాళ్ళు మాట్లాడగలుగుతున్నారంటే చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంది. దానికి ప్రధానంగా వాళ్ళకి ఆ నమ్మకం కలగటం అన్నది వెనకాల మేము ఉంటాం అని కాదు, మాతో పాటు మీరు మమ్మల్ని మించి మీరంతా ఉన్నారనే ఒక ధైర్యం ఈ రోజున ఇంత అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు. కొత్త హీరోగా వరుణ్ ఈ రోజున పరిచయం కాబోతున్నాడు. దానిలో భాగంగా ఈ రోజున ఈ ఆడియో ఫంక్షన్ జరుగుతుంది. దీనికి ఇంతమంది తరలి వచ్చారంటే కనుక నిజంగా జీవితాంతం
మీకందరికీ మేము రుణపడి ఉంటాము, మాకు ఫ్యామిలీ మొత్తం రుణపడి ఉంటుంది, మాలో ఉన్నటువంటి కుర్రవాళ్ళు అందరూ కూడా రుణపడి ఉంటారు. దీనికి మరొకసారి అలా అందరి తరపున మనస్ఫూర్తిగా మీ అందరికీ మీ అభిమానానికి ధన్యవాదాలు. ఎప్పుడు కృతజ్ఞమై ఉంటాం. సినిమా ఒక్కొక్క పాట ఈ క్లిప్పింగ్స్, ఆడియో విజువల్స్ కానీ లేకపోతే టీజర్స్ కానీ చూస్తుంటే చాలా స్టన్నింగ్గా ఉంది. ఆల్రెడీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అని మీరు బిరుదిచ్చినట్టుగా మన వాళ్ళు చెప్తుంటే ఆడికి ఆ ప్రిన్స్ లక్షణాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ భవిష్యత్తులో కూడాను తన ఎత్తుకు తగ్గట్టుగానే మరింత ఎత్తుగా ఎదుగుతాడని నేను ఆశిస్తున్నాను. అండ్ ఇక్కడ ఇంకో విషయం నేను ఐ షుడ్ టెల్ అబౌట్ పూజా హెగ్డే. అంటే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆన్ ద స్క్రీన్, బోత్ లుక్ రియలీ గుడ్ అండ్ ఈచ్ అదర్ కాంప్లిమెంటింగ్ టు ఈచ్ అదర్ అండ్ రియల్ ఐ అప్రిషియేట్. అండ్ హియర్ ఐ షుడ్ టెల్ వన్ మోర్ థింగ్. మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి. పూజా హెగ్డే వరుణ్తో సినిమా చేస్తుంది, కానీ నెక్స్ట్ సినిమా ఎవరితోనో మీరు ఊహించగలరా? రితిక్ రోషన్ తోటి చేస్తుంది. తన భవిష్యత్తు మనం ఊహించుకోవచ్చు. నెక్స్ట్ సినిమా మా ఎవరితో చేయమన్నా సరే చేసే పరిస్థితి కాదు తనది. అండ్ మనం ఊహించిన రేంజ్కి తను వెళుతుంది. అంటే అలాంటి పూజా హెగ్డే తనేమిటి, తన అందచందాలు ఏమిటి, తను ఈ సినిమాలో తన వంపు సొంపులు ఏమిటి, ఇవన్నీ మనం చూడదగ్గది. సో ఈ సినిమాకి మరొక అందం, ఈ అందాల గుమ్మ పూజా హెగ్డే. సో రియల్ అప్రిషియేట్. ఈరోజు ఇదైతే నేను నిన్ననే సాంగ్స్ అని ఠాగూర్ మధు గారు సాంగ్స్ అడ్వాన్స్గా వినని చెప్పి అన్నారు. ఆల్ సాంగ్స్ చాలా మెలోడియస్గా ఉన్నాయి. సో మికీ జే మేయర్ ముఖ్యంగా ఈ సాంగ్స్ సంబంధించి ఆ ఒరిజినల్ ఇది తెలుగుతనం ఉట్టిపడేలాగా ఆ మెలోడియస్గా ఉన్నాయి. చాలా రేర్గా ఉంటాయి. ఈరోజు ఈ మధ్య బీట్ ఓరియంటెడ్ తోటి చెవులు హోరెత్తిపోయేటటువంటి ఈ సమయంలో అన్నీ ఒక గోదావరి, నిర్మలంగా ఉండే గోదావరి మీద పడవ ప్రయాణంలాగా హాయిగా సాగిపోయేటటువంటి పాటలుగా అనిపిస్తున్నాయి. ఈ మాట ఎందుకనంటే అడ్డాల శ్రీకాంత్ మా గోదావరి జిల్లా సంబంధించిన మనిషి కాబట్టి ఈ ఉపమానం, ఈ సిమిలి తనకు బాగా నచ్చుతుందని నాకు తెలుసు. సో అతనికి ఈ సందర్భంగా ఆ మిక్కీ జే మేయర్కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ద మ్యూజిక్. అండ్ దెన్ శ్రీకాంత్ తన గురించి చెప్పాల్సి వస్తే ఇంత తక్కువ సమయంలో నా దగ్గర ఫస్ట్ సినిమా ఠాగూర్ పనిచేశాడని తెలిసినప్పుడు చాలా ఆనందపడ్డాను. తర్వాత ఎందుకంటే మేము ఉన్నప్పుడు వెనకాల డైరెక్టర్ వెనకాల అప్రెంటిస్లు నిజంగా మా ముందు బయటపడరు. తను చెప్తుంటే అవును కదా, తను అక్కడ చూసే ఉంటానన్న లీలగా గుర్తొస్తుంది. అండ్ తను చూస్తుండగానే ఇంత ఎదిగిపోయి మనిషి ఇంకా ఈరోజు ఇంత పేరు సంపాదించడం అంటే వెరీ హ్యాపీ. మొన్న కొత్త బొంగారు లోకం కానివ్వండి, అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమెల్ల చెట్టు నేను చూసినప్పుడు అది ఒక సినిమాలా సాగలేదు, ఒక ఇన్సిడెంట్ లాగా సాగుతూ ముందుకు అలా హాయిగా వెళ్ళిపోతుంది. అంటే తను ఏదైతే అనుకున్నాడో తన ఒరిజినాలిటీ ఈజ్ ఎ ట్రూ సెన్స్ ఉన్నటువంటి డైరెక్టర్ చాలా తక్కువగా ఉంటారు. అడాప్ట్ చేసుకోవటము, బయట నుంచి కొన్ని మన తస్కరించి దాన్ని మోడిఫై చేసుకోవటమో లేకపోతే ఇన్స్పైర్ అయ్యామని చెప్తారు. కానీ ఇతనంతా ఒరిజినాలిటీ, ఆ ఒరిజినల్ ఫీలింగ్ని, ఆ ట్రూ ఫీలింగ్ని సినిమాలో కనబరిచే రేర్ డైరెక్టర్స్. ఇలాంటి డైరెక్టర్స్ ఉన్నప్పుడే మన తెలుగుదనం ఉట్టిపడేలాంటి సినిమాలకి కొత్త ఊపిరి పోసినట్టు అలాగే ఊపిరి పోసి ఆ రకంగా కొత్త సినిమాలకి తను వెన్నట్టి ఉన్నందుకు మనస్ఫూర్తిగా శ్రీకాంత్ అడ్డాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఇక ఈ సినిమాలో నటినట్లు అందరికీ కూడా నా అభినందన తెలియజేస్తూ, ఇక్కడ ఠాగూర్ సినిమా తర్వాత దీని నిర్మాత మధుకి ఠాగూర్ అని పేరు వచ్చి ఠాగూర్ మధు అయ్యాడు. నల్లమలపు బుజ్జి ఈ సినిమా తర్వాత ముకుంద బుజ్జిగా పిలువబడతాడు. అంత సూపర్ డూపర్ హిట్ ఈ సినిమా పొందాలని మనస్ఫూర్తిగా నేను హిట్ చేస్తూ ఇక్కడ మన ఆశిస్తూ ఇక్కడ వచ్చినటువంటి గెస్టులుగా వచ్చినటువంటి మన వంశీ, అదే రకంగా శ్రీకాంత్ నా సోదరుడు, నా తమ్ముడు శ్రీకాంత్ ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి మన కుటుంబ సభ్యులకి ఈ రోజున ఒక ఫంక్షన్ జరుగుతుంది, పార్టిసిపేట్ చేయాలని పిలవగానే ఏ బేషిజం లేకుండా ఇక్కడ నేనేంటి అనుకోకుండా అన్నయ్యతో పాటే, అన్నయ్య ఫ్యామిలీతో పాటే అంటే రావడం అనేది తన ప్రేమకు నిదర్శనం. నా తమ్ముడు శ్రీకాంత్ని మనస్ఫూర్తిగా నేను నా సంతోషాన్ని తెలియజేస్తున్నాను. అలాగే వంశీ గారు కూడా ఇక్కడ వచ్చారు. థ్యాంక్ యూ వంశీ స్వామి. అండ్ ఇట్లా ఇతర పెద్దలందరూ కూడా వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ మరొకసారి ఆశీస్సులు వరుడుకుంటాయని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అలాగే నాగబాబుకి వరుణ్ తేజ్ మా ఫ్యామిలీకి నాగబాబుకి అందరికీ గర్వకారణం అవుతాడు.
అయ్యేందుకు మీరందరూ కూడా ఉన్నారు అనే ధైర్యంతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చేసేదేదో చేసే ముందే ఆలోచిస్తే తప్పుందా, తోచిందేదో చేసేస్తుంటే తొందరపాటే కాదా, ఆచితూచి అడుగయ్యొద్దా. పక్క పక్కనే అక్షరాలను నిలిపి ఉంచిన అర్థమున్న ఓ పదము కానిదే అర్థముండునా. యుగాలెన్ని రాని పాని ముగింపండు లేనే లేని కదే మనం కాదా అనని, సమీపాన ఉన్నా కానీ కదల్లేని ఈ దూరాన్ని మరో అడుగు ముందుకు రాని. నేను నన్ను చెత్త కలిపితే గాని తన పని పూర్తవదనుకోని మన వెనకని తరుముతురాని ఈ క్షణాన్ని. దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దదం దరదం దం దరదం దరదం దం. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా, పరదాలే తీయక పరుపే దిగనీయక అవళింపాయింతగా మేరా. గోపికమ్మా చాలునులే మాని విడరా, గోపికమ్మా నిన్ను విడని మా మంచు తెరా. పగటికలో పడుచువలో తననిలాగే తలపులలో చాలా బాగుంది అనుకుంది మదిలో, పరవశము తగలి శ్రమో అసలిది ఏమో. మీ అబ్బాయిని చూశాను, మనిషి బాగా బాగుంటాడు. హైటు ఆ పద్ధతి అది దృష్టిలో పడ్డాడు. పక్క పక్కనే అక్షరాలను నిలిపి ఉంచిన అర్థమున్న ఓ పదము కానిదే అర్థముండునా. నీది అయిన నిర్వచనమిచ్చుకో జీవితానికి ఏం చేసిన